కంగువా ప్రొడ్యూసర్ కూడా చెప్తున్నా చల్లని కండువా నెత్తిన కప్పువేసుకొని మంచిగా ప్రశాంతంగా నిద్రవో మంచిగా ఉన్నది. బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అయితే ఏ టెన్షన్ పడకు. కండువాని అంటున్నది రాబాయ్ అని చెప్పి కంగువాని కంగు అంటున్నా అదే చెప్తున్నాను. మంచిగా తడ వేసుకో, నెత్తిన కప్పుకో, హ్యాపీగా నిద్రపో. ఏసీలో వద్దు ఏమొద్దు, ఎండలు కొడతాను చల్లకాలమైన ఎండలు కొడతాయి. మస్తు అంటే మస్తు అనిపించింది సినిమా. చిన్న కుర్రాడి పాత్ర ఒకటి ఉంటది, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. అతని కోపం కూడా చూపిస్తాడు. అసలు వచ్చి పొడుస్తా ఉంటే సూర్యనే రచ్చ అసలు గూస్ బంప్స్ అనమాట. పిల్లోడు పొడిచి ఆయన చెప్పే డైలాగులు మాత్రం అంత చిన్న కుర్రాడు కూడా అంత హైప్ లో అంత ఎలివేషన్స్ ఇవ్వాలా అనిపించింది. కానీ మస్తు అంటే మస్తు చెప్పాడు పిల్లాడు కూడా. సూర్య పాత్ర అయితే సినిమాకి హైలైట్. అలాగే ఒక ఫైట్ సన్నివేశం ఉంటది మొసలితోటి వాటర్ లో, అడవిలో సూపర్. అసలు అడవిలో వాటర్ విత్ వాటర్, కుర్రాడు ఏముందు మధ్యలో మొసలి వెనక సూర్య, అసలు గూస్ బంప్స్ అనమాట. మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, విజువల్స్ బాగున్నాయి, అడవి సన్నివేశాలు బాగున్నాయి. అలాగే లేడీస్ తో ఒక ఫైట్ ఉంటుంది, మస్తు అంటే మస్తు ఉంటుంది. విలన్లకి లేడీస్ కి మస్తు ఉంటుంది అనమాట. వాళ్ళు 15 మంది అయితే వీళ్ళు 25 మంది నరికిపడాయని అని చెప్పేసి సూర్య కొన్ని ఇంటిమేషన్స్ ఇస్తా ఉంటాడు. మస్తు అంటే మస్తు ఉన్నది. కిరాక్ అనమాట. బీజిఎం బాగుంది. పాటలు అడవి జాతికి సంబంధించిన సినిమాలు కాబట్టి, ఒక 4-5 కోణాలకు సంబంధించిన సినిమా కాబట్టి, అడవి జాతి కాబట్టి అక్కడ మనకి సిచ్యువేషన్ సాంగ్స్ అనమాట. వింటున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కూర్చోం, ఎమోషనల్ కనెక్ట్ అవుతాం, ఏడుస్తుంటాం. మస్తున్నది. సూపర్ అంటే సూపర్. ఇక సెకండ్ హాఫ్ అయితే దద్దరిపోయింది కాక. జై బాలయ్య సౌండ్స్ కూడా వినపడతాయి. మస్తున్నది. అక్కడ మొసలి సన్నివేశం వచ్చినప్పుడు ఫైట్ చేస్తుంటే అరే బాలయ్యగా ఇటువంటి సన్నివేశాలు చేసేది, ఇటువంటి ఫైట్ చేసేది సూర్య కూడా చేయగలడా అన్నంత సంబరం అనమాట. బాలయ్య అభిమానులు వచ్చి కావచ్చు, ఏ బాలయ్య అంటున్నారు అంటే సూర్యని ఆ రేంజ్ లో ఊహించేసుకుంటున్నారు అనమాట. అఫ్ కోర్స్ అతను ఏ స్టార్ అయినా కావచ్చు, కానీ బాలయ్య అనే సౌండ్ సీన్ పడుతుంది అనమాట. రచ్చ చేశారు.